ఆ విషయం చెప్పడానికి ఈ కమిట్మెంట్ కి మీ అందరం కూడా హ్యాట్సప్ చెప్తూ వెల్కమ్ చేస్తున్నాం సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. అంటే మనం మొదలు పెట్టాం ఆపకూడదు అన్న ఒక విషయంతో అంటే ఇంకేం రిక్వెస్ట్ చేయలేదు. మామూలుగా అంటే మదర్ అది బాగానే ఉన్నారు. ఓకేనండి. అయితే ఇవాళ మనం హెల్తీ గ్లోబల్ వారి ప్రొడక్ట్స్లో మనకి అందించే ప్రొడక్ట్స్లో మనం ఇవాళ పెట్టుకున్నాం ఆల్రెడీ లాస్ హెల్త్ గురించి చెప్పుకుందాం అని. సో ఈ లాస్ అంటే ఉమెన్ అని అర్థం అండి. ఉమెన్ తాలూకా హెల్త్ అని. సో ఇది ఏంటంటే ఆఫ్టర్ అంటే మెనోపాజ్ స్టేజ్లో అంటే మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళిపోయాక ఉమెన్ తాలూకా ఆరోగ్యం బాగోవాలి. ఎలా అయితే అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఎలాగ మనం బాగు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం మనకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ తోటి. సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే మేనోపాజ్ స్టేజ్కి వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళకి ఎక్కువ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. ఆ, అలాగే కాల్షియం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ రెండాటిని మనం ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఇంగ్రీడియంట్స్ అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం చూద్దాం ఒకసారి. సో సోయా ఐసోఫ్లావన్స్ 40% ఇచ్చారండి. ఇది ఇది ఏంటంటే హార్మోన్ సమతుల్యతకి మెనోపాజంలో మద్దతు ఇస్తుంది ఇది. సోయా ఐసోఫ్లావన్స్ ఇవి మొక్కల ఆధారిత ఫైటో ఈస్ట్రోజన్లు. ఇవి శరీరంలో ఈస్ట్రోజన్లా ప్రవర్తిస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. సో చూడండి, ఈ సోయా ఐసోఫ్లావన్స్ లోని మొక్కల్లోనే ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. అవి లేడీస్ లో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ తోటి సమానంగా మనకి అది చూసుకుని మెదడు బ్రెయిన్ ఏం చేస్తాయంటే ఈస్ట్రోజన్ ఉందనే ఇది దాంట్లో ఉంటదన్నమాట. సో ఆ ఈస్ట్రోజన్ సమతుల్యత సహాయపడుతుంది అనమాట. హార్మోన్ లోపాలను సమతుల్యం చేసి మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్ సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అదే మెనోపాజ్ లక్షణాలు తగ్గిస్తామంట. రాత్రిపూట చెమటలు పడడం, ఊపిరితిత్తులు వేడెక్కిపోవడం, అలాగే మూడ్ స్వింగ్స్ మరియు ఆ, యోనిలో పొడిబారడం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది అనమాట. అలాగే ఎముకల ఆరోగ్యానికి మద్దతు. మెనోపాజ్ సమయంలో ఎముకల దృఢతను కాపాడుతుంది. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ నియమితంగా ఉంచుతుంది. పీసీఓఎస్ మరియు ఇతర హార్మోన్ అసమతుల్యత అసమతుల్యతతో కూడిన సమస్యలను సహాయపడుతుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ స్థాయిని తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అనమాట. సో అందుకే బయట మనకి వేరే వేరే ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు అందులో సోయా ప్రోటీన్ వాడుతూ ఉంటారు. అలాగే వే ప్రోటీన్ వాడుతూ ఉంటారు అనమాట. అంటే మగవాళ్ళకి వాడినప్పుడు అది కొంచెం ఏదైనా ఆ, మనకి సంబంధించింది కాదు కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. కానీ ఇది లేడీస్కి అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. అలాగే సోయా ప్రోటీన్ ఐసోలేట్ అనేది ఇస్తారు. ఈ సోయా ప్రోటీన్ ఐసోలేట్ అనేది అత్యంత శుద్ధి చేసిన సోయా ప్రోటీన్ రూపం. ఇందులో సుమారు 90% ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇది కొవ్వు తొలగించిన సోయాబీన్స్ నుండి తయారవుతుంది. సో ఇందులో ఎటువంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు. డైరెక్ట్ మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా ఫైటో ఈస్ట్రోజన్లు ఉండడం వలన రజో నివృత్తి సమయంలో వచ్చే హార్ట్ ఫ్లాష్లు, రాత్రి చెమటలు, మానసిక మార్పులను తగ్గించవచ్చు. అలాగే కాల్షియం నిల్వలతో సహాయం చేసి రజో నివృత్తి తర్వాత ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ఆ ఆగిపోయిందో మనకి మెనోపాజ్ స్టేజ్కి వచ్చారో అప్పుడు వాళ్ళకి కాల్షియం ప్రాబ్లం వస్తుందండి. ఆ కాల్షియం ప్రాబ్లం వలన మనకి ఆస్టియోపోరోసిస్ అనే ప్రమాదం రావచ్చు. మనం ఎప్పుడైతే ఈ లాస్ హెల్త్ మనం వాడామో దాని నుంచి బయటపడవచ్చు అనమాట. అలాగే హృదయ ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించడంలో మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అలాగే కండరాల సంరక్షణ, వయసుతో వచ్చే కండరాల తగ్గుదల, దీన్నే సార్కోపినియా అంటారు అనమాట. దీన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంటే మజిల్ బ్రేక్ డౌన్ అయిపోయి మజిల్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే అధిక ప్రోటీన్ ఉండడం వలన ఆకలిని తగ్గించి బరువు నియంత్రణ కూడా సహాయం చేస్తుంది. చూడండి, చాలా మంది ఈ మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళాకనో లేకపోతే మెనోపాజ్ స్టేజే కాదు, ఇప్పుడు ఎక్కువ మంది ఈ గర్భాశయం అనేది తొలగించుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ అయ్యి రావడం వలన వాళ్ళందరూ కూడా మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళిపోయిన ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ బరువు, అది వెయిట్ గెయిన్ అయిపోవడం అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే లాస్ హెల్త్ వాళ్ళతో వాడిచ్చామో వాళ్ళ బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు పెరగకుండా కూడా ఉంటారనమాట. అలాగే కాల్షియం కార్బోనేట్, మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే కాల్షియం సప్లిమెంట్ ఇది. ఎముక సాంద్రత కాపాడి విరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే మెనోపాజ్ తర్వాత జరిగే కాల్షియం లోటును భర్తీ చేస్తుంది, పళ్ళ బలాన్ని కాపాడుతుంది, కండరాల నొప్పులు క్రాంపులు తగ్గిస్తుంది, హృదయ స్పందన నాడీ సంకేతాలను సరిగా ఉంచుతుంది. సో మనకి ఈ నాడీ సంకేతాలు కానీ ఇవన్నీ కూడా మనకి బాగుండాలంటే కాల్షియం అనేది మన ఒంట్లో బాగుండాలన్నమాట. సో లేడీస్కి అప్పుడు వచ్చే కాల్షియం లోటుని ఇది సరి చేస్తుంది అనమాట. అలా కాల్షియం కార్బోనేట్ ఎలిమెంటల్ కాల్షియం సమానంగా ఉంటుంది. అంటే ఈ కాల్షియం కార్బోనేట్ ఎందుకు వాడతారంటే ఇందులో సుమారు 40% ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. అంటే మనం ఒక 1000 mg తీసుకుంటే అందులో కాల్షియం కార్బోనేట్ లో 400 mg మనం నికర కాల్షియం ఉంటుంది. ఇది మన శరీరం బాగా గ్రహించగలుగుతుంది అనమాట. ఇది శుద్ధ కాల్షియం అందిస్తుంది, ఎక్కువ మొత్తంలో ఎలిమెంటల్ కాల్షియం సమృద్ధంగా అందిస్తుంది. ఆస్టియోపొరోసిస్, రికెట్స్ వంటి కాల్షియం లోపంతో వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. సో మనకి కాల్షియం లోపం వస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది అనమాట. సో దాని నుంచి కూడా మనం బయటపెడుతుంది ఇది. రోజువారీ కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది. పాల పదార్థాలు తక్కువ తీసుకునే వారికి చాలా మందికి మిల్క్ అదే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో మనకి కాల్షియం ఎక్కువ పాలలో కంటే నువ్వుల్లో కూడా బాగా ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో అలా కూడా మనం కాల్షియం భర్తీ చేసుకోవచ్చు. సో అలా పాల పదార్థాలు తక్కువ తీసుకున్న వారి శరీర కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఇది లాస్ హెల్త్ ఇచ్చామో అలా ఫుడ్ ద్వారా మనం నువ్వులని అది తీసుకుంటే మనకి కాల్షియం కూడా మనకి బాగా వస్తుంది అనమాట. అలాగే విటమిన్ D3 కొలోకాల్సిఫెరాల్ అంటారు దీన్ని సైంటిఫిక్ గా. అలాగే కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు సహాయపడే కొవ్వులో కరిగే విటమిన్ మెనోపాజ్ తర్వాత మహిళల ఎముకల బలాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు కాల్షియం తీసేసుకున్నాం ఆ, మనకి సరిపోద్దని అనుకోవడం లేదండి. కాల్షియం టాబ్లెట్ వేసుకున్నా సరే అది మనకి వెళ్ళి ఎముక మీద డిపాజిట్ అవ్వాలంటే D3 ఉండాలి, అలా K2 ఉండాలి, మెగ్నీషియం కూడా ఉండాలి. సో మన బయట ఈ కాంబినేషన్ లేకుండా మనం తీసుకునే కాల్షియం ఓన్లీ రక్తంలో తిరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి ఈ బ్లాక్స్ అయ్యి రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం మన లాస్ట్ హెల్త్ తీసుకుంటే అలాంటి ఇబ్బంది ఏం లేదు. మనకు అన్ని కూడా అంటే ఆ ఒక మనం తీసుకునేది మంచిగా ఉపయోగపడడానికి కావాలని వాతావరణాన్ని కూడా సృష్టించారు. అదే దాన్ని ఫార్ములా బేస్ అంటారన్నమాట. ఎవిడెన్స్ బేస్ ఫార్ములా బేస్ అంటే అదే. సో అంత బాగా మనకి ఇవ్వడం జరిగింది. కాల్షియం శోషణను పెంచుతుంది. విటమిన్ D3 ఎప్పుడైతే తీసుకున్నామో ఎముకల బలానికి అవసరం కాల్షియం శరీరంగా సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఆస్టియోపొరోసిస్ నివారిస్తుంది. అలాగే కండరాల బలహీనత మరియు పడిపోవు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సో చాలా మంది కండరాలు వీక్ అయిపోయి షేకింగ్ వస్తూ ఉంటుంది బాడీ, ఒక పడిపోతూ ఉంటారు నడుస్తుంటే. అలాంటి ప్రాబ్లం రాకుండా విటమిన్ D3 అనేది కాపాడుతుంది. అలాగే శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సో ఇమ్యూనిటీ పవర్ మంచిగా బలోపేతం చేస్తుందండి. అలా అలాగే విటమిన్ D లోపంతో వచ్చే అలసట, మూడ్ స్వింగ్లు తగ్గిస్తుంది. సో ఎవరికైతే విటమిన్ D తక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ నడవలేరు, అలసట వచ్చేస్తుంటది. అలాగే విపరీతం కోపం కానీ అలా మూడ్ స్వింగ్లు అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి విటమిన్ D3 తీసుకోవడం వల్ల తగ్గుతాయి అన్నమాట. అలాగే మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ చూసారా ఇందా చెప్పాం కదా మనకి మన కాల్షియం తీసుకుంటున్నాం అంటే దాంతో పాటు మెగ్నీషియం D3 అవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఎలిమెంటల్ మెగ్నీషియం సమానం. సో ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ శరీరానికి అవసరమైన ఎలిమెంటల్ మెగ్నీషియాన్ని అందించి ఖనిజ సమ్మేళనం. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను, ఎముకల ఆరోగ్యానికి మరియు మజిల్స్ నరాల పనితీరుని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో కాల్షియం మరియు విటమిన్ D3తో కలిసి ఎముకలను బలపరుస్తుంది. సో మెగ్నీషియం కూడా ఉంటే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మెనోపాజ్ తర్వాత ఎముక ఖనిజాల నష్టాన్ని తగ్గిస్తుంది. క్రాంపులు, మజిల్స్ టైట్నెస్ ని తగ్గిస్తుంది. సో చాలా మందికి క్రాంపులు వచ్చేయడం లేకపోతే మజిల్ టైట్ అయిపోవడం, అలాగా మొత్తం మజిల్ అంతా టైట్ అయిపోతుంది. సో అలాంటి అన్నిటిని తగ్గిస్తుంది. అలాగే హృదయం మరియు నరాల పనితీరుకి మద్దతు, హృదయ స్పందన నాడీ సంకేతాలను సరిగ్గా ఉంచుతుంది అనమాట. అలాగే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అలసటని తగ్గిస్తుంది మెగ్నీషియం. సో చూసారు కదా, లాస్ట్ హెల్త్ అనేది మనకున్న అన్నట్లో కూడా ఈ ప్రెగ్నెన్సీ అదే మెనోపాజ్ ఉమెన్ కి ఇంత బాగా ఉపయోగపడుతుంది. హౌ దిస్ ఫార్ములా సపోర్ట్స్ ఉమెన్ డ్యూరింగ్ మెనోపాజ్ అని మనం ఇస్తే ఇక్కడ ఏమిచ్చిందంటే సోయా ఐసోఫ్లావోనైడ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్ దట్ మిమిక్ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ. అంటే మన శరీరంలో ఈస్ట్రోజన్ ఉంది అనే సంకేతాన్ని మెదడుకు పంపిస్తుంది అనమాట, ఒకవేళ వాళ్ళకి లేకపోయినా. సో ఇది ఏం చేస్తుంది అంటే హెల్ప్ రెడ్యూస్ హార్ట్ ఫ్లాషెస్, నైట్ స్వెట్స్ అండ్ మూడ్ స్వింగ్స్, సపోర్ట్స్ హార్మోనల్ బ్యాలెన్స్ న్యాచురల్లీ. కాల్షియం కార్బోనేట్ ఏం చేస్తుంది అంటే వైటల్ మినరల్ ప్రివెంట్ బోన్ థిన్ అయిపోకుండా కాపాడుతుంది. అలాగే స్ట్రెంథన్స్ బోన్స్ వీకెండ్ బై ఈస్ట్రోజన్ డిక్లైన్.
అలా రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అండ్ ఫ్రాక్చర్స్ ఫ్రమ్ విటమిన్ డి త్రీ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ రాకుండా ఫ్రాక్చర్స్ అవ్వకుండా కాపాడుతుంది. ఎసెన్షియల్ ఫర్ కాల్షియం అబ్జర్ప్షన్, ఎన్హాన్సెస్ కాల్షియం అబ్జర్ప్షన్ ఇంటూ బోన్స్, సపోర్ట్స్ ఇమ్యూన్ అండ్ మూడ్ హెల్త్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వలన కీ ఫర్ నెర్వ్ అండ్ మజిల్ అండ్ బోన్ హెల్త్. సో రిలీవ్స్ ఫ్యాటిక్, మజిల్ క్రాంప్స్ అండ్ స్లీప్ ఇష్యూస్. అలాగే హెల్ప్స్ మేనేజ్ మూడ్ స్వింగ్స్ అండ్ యాంగ్జైటీ. సోయా ప్రోటీన్ ఐసోలేట్. సో హై క్వాలిటీ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ సోర్స్ ఉన్నారనమాట. అలాగే మెయింటైన్స్ మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్, కీప్స్ మెటబాలిజం యాక్టివ్ అండ్ సపోర్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఈ మనకి ఫార్ములా వల్ల ఇవన్నీ కూడా లాభాలు ఉన్నాయని చెప్పింది. సో అదే మనకి ఇక్కడ తెలుగులో కూడా ఉన్నది. సో మనకి ఈ లాస్ట్ సెల్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మెనోపాజ్ సమయంలో. ఇది మంచి ఫార్ములా అనమాట. ఇంత మంచి ఫార్ములా అందించినందుకు హెల్త్ గ్లోబల్ వారికి అందరికీ మనకి పరిచయం చేసిన మన టీం మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.